నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం. ఘనంగా శ్రామికుల దినోత్సవం మేడే. డీబీటీ ద్వారా పెన్షనర్ల ఖాతాల్లోకి నేరుగా పెన్షన్ల జమ. జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్లు గృహ సందర్శన ద్వారా పంపిణీ. ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఘనంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు జరుపుకున్న అభిమానులు, రాజకీయ నాయకులు, కృష్ణతేజ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు. శ్రీవారి కటాక్షంతో లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. యువతకు, రాజకీయ నాయకులకు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి స్ఫూర్తి. డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలో కార్మిక వర్గం తీవ్రమైన పోరాటాలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. 138వ మేడే సందర్భంగా నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో కార్మిక పతాకాన్ని ఐఏకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెంకయ్య ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ 1886లో 8 గంటల పని దినాల కోసం కార్మికులు రాజీ లేని పోరాటం చేసి తమ ప్రాణాలను సైతం పెట్టుబడిదారుల తోటాలకు అర్పించారన్నారు. ఆనాడు వారు చేసిన త్యాగ ఫలితమే నేడు 8 గంటల పని దినాలను యావత్ ప్రపంచంలోని కార్మికులు అనుభవిస్తున్నారని వివరించారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై అణచివేత ధోరణికి పాల్పడుతున్నాయని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నందుకు అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాల కోసం కార్మిక, కర్షకులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో ఏడాదికి పైగా ఆందోళన నిర్వహించి స్ఫూర్తిదాయకంగా రైతుల పోరాటం నిలిచిందన్నారు. పోరాడితే తప్ప పాలకులు దిగివచ్చే పరిస్థితి లేదని తెలియజేశారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలు, సంపదను సృష్టిస్తున్న కార్మికులు ప్రశాంతమైన జీవితం గడపకుంటే ఆ దేశం అభివృద్ధి చెందదని అన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను, పెట్టుబడిదారులకు అనుకూల నిర్ణయాలను చేస్తున్న పాలకులపై పోరాటాలు చేయాల్సిన విధిలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఐఎఫ్టీయూ సీనియర్ నాయకులు పి వెంకటరత్నం మాట్లాడుతూ మేడే కార్మికుల పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. కార్మిక వర్గం నాయకత్వాన దేశంలో పాలన కొనసాగనంత వరకు పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు అనుకూల నిర్ణయాలను, చట్టాలు వస్తూనే ఉంటాయన్నారు. మేడే కార్మిక వర్గానికి పండుగని, అదే సమయంలో పోరాట స్ఫూర్తికి దీక్ష చేపట్టాల్సిన రోజుని కూడా తెలియజేశారు. అనంతరం ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ కాలనీ, ఎన్జీఓ కాలనీ, తిరుమల రెడ్డి నగర్, పిహెచ్సిల్లో, అలాగే ప్రకాశం రోడ్డులోని డిస్పెన్సరీ వద్ద కార్మిక జెండాను రాయపనేని హరికృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాణి, తిరుపతి నగరాధ్యక్షురాలు కన్మణి, నగర కమిటీ సభ్యులు ఎస్ కవిత, ఏ నందిని, శాంతిప్రియ, లక్ష్మీ సరస్వతి, కృప, తులసి, ప్రమీల, సంధ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ఎన్నికల సందడి జరుగుతోంది. ఏ ఒక్క పార్టీ కూడా కార్మికుల యొక్క సంక్షేమం కోసం, హక్కుల కోసం మాట్లాడాలా, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టలేదు. అదే పనిగా అంగన్వాడీ వాళ్ళకు హామీ ఇచ్చినటువంటి వాటిని కూడా ప్రభుత్వం ఈరోజు మేనిఫెస్టోలో పెట్టి సాధిస్తామని చెప్పాల. ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలేదు. ఇవన్నీ కూడా ఎంతకాలం మనం పోరాటం చేసినా, 130 సంవత్సరాల దాకా పోరాటం చేసి 8 గంటల పని కోసం జరిగిన పోరాటం ఇప్పటికీ ఆ పని గంటలు అనేది నిర్ధారణ కాకుండా ఇంకా కూడా పని గంటలు పెంచుతూనే పోతున్నారు. 12 నుండి 16 గంటల వరకు పని చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం ఒక ఉత్సవంగా, పండగగా జరుపుకోవాలంటే పూర్తి స్థాయిలో సమస్యలు కార్మిక వర్గానికి పరిష్కారం కావాలి. అంతవరకు మేడే దినోత్సవాన్ని ఒక దీక్షా దినంగానే, హక్కుల సాధన దినంగానే పరిగణిస్తూ ఈ పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కార్మికులకు అందరూ కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నేను చాలా తీసుకుంటున్నాను. 40 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తూ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ జగనన్న అడుగుజాడల్లో కొనసాగుతున్న భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఎవరికీ లేదని బొమ్మగుంట రవి స్పష్టం చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు మునికేశవులు, లోకనాథం, కృష్ణమూర్తి, లోకేష్ తదితరులతో కలిసి బొమ్మగుంట రవి మాట్లాడుతూ ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రత్యక్షంగా చూస్తున్న నగర ప్రజలు నమ్మరన్నారు. 3 పార్టీలతో మూకుమ్మడి పోటీకి వచ్చిన తమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి ప్రజాక్షేత్రం 2024 ఎన్నికల్లో నగరాభివృద్ధి చేసిన ఘనతతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారితే నడిరోడ్డుపై ప్రాణత్యాగం చేసుకుంటానని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలియజేశారు. నాకు తెలిసి నేను 35 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకంటే ఎక్కువ 5 ఏళ్ళు ఉంటే కరుణాకర్ రెడ్డి గారు 40 ఏళ్లుగా ఉన్నాడు. 40 ఏళ్లుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాం. మేము ఏ పార్టీ మారలా, ఏ జెండా మోయలేదు, ఏ జెండాకి మేము నమస్కారం పెట్టలా. ఒక రాజశేఖర రెడ్డి ఏ పార్టీలు ఉంటే ఆయన కుటుంబం ఆ పార్టీలో ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒకరి గురించి ఎక్కడ కానీ మాట్లాడు, ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నినాదం కలిగిన వ్యక్తిని. నేను 35 ఏళ్ళుగా ఆయన దగ్గర ఉన్నాను అంటే ఆయనలో ఎంతో అంత మంచితనం ఉంటేనే ఉంటాం. కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఈ ఊర్లో ఆయన విమర్శించే నేను స్థాయి అన్న విధానాలు కలిగిన వ్యక్తి లేడు. కరుణాకర్ రెడ్డి గారు అంటే ఒక మంచితనానికి ఒక మారు పేరు. ఏ ఒక్కరికైనా సరే ఈ ఊర్లో ఈ పాలిటీ చేశాడని ఎవరైనా చెప్తే మీరేం చెప్తే దానికి నేను నిలబడతా. మాకు వ్యక్తిగతంగా నీకు అది చేయలేదు, ఇది చేయలేదు, అవేంటి దానికంతా నేను కాదు. వ్యక్తిగా ఒక కుటుంబానికి ఎవరికి ఏ సమస్య చేయలే ఎప్పుడు. అందుకే దయచేసి 3 పార్టీలు మనకొద్దు, ఒక పార్టీ మనకు ముద్దు. భావితరాల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ అష్టపదం అధిక జనుల అభివృద్ధి ధ్యేయంగా 2024 ఎన్నికల్లో ఆశాజనకమైన మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నట్లు, తమను నమ్మి బావి గుర్తుపై ఓటు వేస్తే 100% హామీలను నెరవేరుస్తామని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు నూతనంగా ప్రజలకు కావాల్సిన అవసరాలపై మేనిఫెస్టో కరపత్రాన్ని భారీ స్థాయిలో విజయ్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. విశ్వవైద్యం, విద్య, ఉద్యోగాలు, అన్ని కులాలకు చేయూత, రైతన్నతకు భరోసా, చేనేతకు చేయూత, మత్స్యకారులకు మద్దతు, మౌలిక వసతుల కల్పన, రహదారులు, పరిశ్రమల అభివృద్ధి, రైల్వేల అభివృద్ధి, ఇలా టోటల్గా 100% అందరికీ నచ్చే మేనిఫెస్టో తమదని వివరంగా, విపులంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. పేదలలో నాయకత్వాన్ని పెంపొందించి ఆ పేదల నాయకులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ పేదల యొక్క కష్టం, నష్టం, బాధ తెలిసిన వ్యక్తులు చట్టసభలో ఉండి చట్టాలు చేస్తే అప్పుడు నిజమైన న్యాయం జరుగుతుంది. అప్పుడు నిజమైన పోరాటం పెత్తందారుల మీద నడుస్తుంది, పేదలకు విముక్తి కలుగుతుంది అన్న లక్ష్యంతోనే ఈ లిబరేషన్ కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని క్లుప్తంగా తెలియచేసే దానిలో భాగంగా మొట్టమొదటిది అధిక జనులైనటువంటి పేదలకు ఆస్తులను కల్పించాలనేది. ఇప్పటి వరకు మేనిఫెస్టోలో వచ్చినటువంటి కేవలం డబ్బులు పంచే కార్యక్రమం తప్ప, ఓట్ల కోసం నోట్లు ఇవ్వడం అనే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా ఆస్తుల కల్పన కానీ, ఆదాయ కల్పన కానీ, ఉపాధి కల్పన కానీ జరగడం లేదు. అందుకు మేము మొదటిసారి ప్రతి నిరుపేద కూలీ కుటుంబానికి వ్యవసాయ భూమిని ఇస్తాము. కనీసం అంటే ఎకరం నుంచి 3 ఎకరాల వరకు, ప్రభుత్వంలో లేకపోతే సప్లాన్ నిధుల ద్వారా భూమి కొనుగోలు చేసి మరి ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమిని ఇవ్వడం అన్న దాంతో ఆస్తుల కల్పన ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేదలకు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు యువకుల కోసం ప్రధానంగా. అత్యధిక జనాభా కలిగిన బీసీ ఓట్ల మద్దతు ఉంటే ఏ పార్టీ అయినా పాలనలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు జగన్నాథం, సత్తు మధుసూదన్ యాదవ్, ఆనందబాబు, ఈతమాకుల హేమంత్, సింధుజ, శాంబోల్ హరినాథ్ తదితరులు మాట్లాడుతూ మేమెంతో మాకంతా అనే నినాదాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుని మేనిఫెస్టోలో బీసీలకు ప్రాధాన్యతనివ్వడం హర్షణీయమన్నారు. ఉమ్మడి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిని బీసీలంతా అధిక శాతం కోరుకుంటున్నారని కొనియాడారు. తిరుపతి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీలకు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఉన్నటువంటి 2 లక్షల ఓటర్లో కూడా మేమే అత్యధిక ఓటర్లు ఉన్నాం.
అంటే 1,46,000 ఓట్లు మేము బీసీలు ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశమే కాకుండా ఈ రోజు వరకు కూడా తిరుపతిలో ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా కూడా అది కేవలం బీసీ ఓట్లతోనే వచ్చింది. దానికి సాక్ష్యాలు నిదర్శనాలు మా దగ్గర ఉన్నాయి. కేవలం బీసీలు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం వెనకాలే ఉన్నాం. అందుకని మేమందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏకి సహకరిస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి సీటు గ్లాసు అంటే జంగాలపల్లి శ్రీనివాస్ గారికి మేమందరూ మద్దతు తెలుపుతున్నాం. అందుకని తిరుపతిలో ఉన్నటువంటి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి 29 కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంటే ఆ కులాన్ని ఆజమాయిషి వహిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అదేవిధంగా కుల సంఘాల నాయకులందరినీ కూడా ఏకం చేసి రేపు రామతులసి కళ్యాణ మండపంలో 11 గంటలకు మీటింగ్ పెడుతున్నాం. బీసీలకు అత్యున్నతమైన స్థానం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే నినాదంతో మన బీసీలు అన్నిట్లో వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ దాని ద్వారా జీవనం సాగించుకుంటూ ఒక మంచి పొజిషన్కి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఉనికి చూపించుకుంటున్నారు. కానీ కొన్ని వర్గాలు ఈ బీసీలను అనగదొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లన్నీ వాళ్ళకి అందకపోగా అవి చూపించుకొని వేరే వాళ్ళు చేసుకోవడం వల్ల మా బీసీలందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. ఇది న్యాయం కాదు. రిజర్వేషన్ ప్రకారం మనకు రావాల్సిన రిజర్వేషన్లన్నీ మనకు వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మా యొక్క బలం అనేది ఏమి, బీసీలు అనేది తిరుపతిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బలం ఏంది, ఎన్ని కులాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎంతమంది ఉన్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి రేపు మేము ఒక మీటింగు ఏర్పాటు చేసి బీసీలకు సమన్యాయం జరిగే విధంగా చూడాలని అందరినీ కోరుకుంటూ మీ సహాయం కూడా మాకు కావాలి. దయ ఉంచి మీరందరూ కూడా బీసీలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మే 1వ తేదీ నుండి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభమైందని, వయోవృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, మంచానికే పరిమితమైన వారికి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ సచివాలయాల సిబ్బంది ద్వారా జరుగుతోందని, మే 1న నేడు డీబీటీ ద్వారా పెన్షనర్ల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతోందని, నేడు మేడే సందర్భంగా హాలిడే ఉన్నందున నగదు డ్రా చేసుకోదలుచుకున్న వారు డ్రా రేపటి నుండి చేసుకోవచ్చని, ఎవరు కూడా వ్యయ ప్రయాసాల కూర్చి సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం పలు మండలాల్లో సామాజిక భద్రతా పెన్షనర్ల పంపిణీని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. ముందుగా తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని కేసీపేటలో విభిన్న ప్రతిభావంతులకు సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ ద్వారా పెన్షన్ పంపిణీ పరిశీలించారు. అనంతరం రామచంద్రాపురం మండలం శ్రీరామాపురం గ్రామంలో వయోవృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, మంచానికే పరిమితమైన వారికి పెన్షన్ పంపిణీని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ గృహ సందర్శన ద్వారా మహేష్ కుమార్ అనే మంచానికి పరిమితమైన విభిన్న ప్రతిభావంతునికి పెన్షన్ పంపిణీ పరిశీలించారు. అనంతరం వడమాలపేట మండలం పూడి గ్రామ పరిధిలో పెన్షన్ల పంపిణీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ వివరిస్తూ ఇంటి వద్దకు గృహ సందర్శన ద్వారా అందించాల్సిన పెన్షన్లు పూడి గ్రామ సచివాలయ పరిధిలో 142 ఉన్నాయని, అందులో 70% పూర్తి చేశామని తెలిపారు. కలెక్టర్ సూచిస్తూ మండలంలోని సచివాలయం సిబ్బంది పెన్షన్ లాగిన్ ఉన్న వారందరూ లాగిన్ అయ్యి పెన్షన్ల పంపిణీ త్వరితగతిన పంపిణీ చేయాలని సూచించారు. నేడు డీపీటీ ద్వారా పెన్షన్ నగదు జమ అవుతుందని, నేడు మేడే సందర్భంగా హాలిడే ఉన్నందున నగదు డ్రా చేసుకోదలుచుకున్న రేపు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. డీబీటీ ఫెయిల్ అయిన వారికి రేపటి నుండి ఇంటి వద్దకే పెన్షన్ అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి పీడీ ప్రభావతి, తిరుపతి రూరల్ ఎంపీడీఓ రమేష్, ఆర్సీపురం ఎంపీడీఓ ప్రత్యూష, వడమాలపేట ఎంపీడీఓ సుజాత, డిఆర్డీఏ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వైకాపా పాలనలో బీసీలపై ఉక్కుపాదం మోపిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని ఉమ్మడి కూటమి నేతలు టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, బీజేపీ నాయకులు పొనగంటి భాస్కర్, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో పాదయాత్రలో బీసీలను నమ్మించి ముఖ్యమంత్రి పీఠాన్ని మోసపూరితంగా జగన్ ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి బీసీలు అభివృద్ధి చెందారని కొనియాడారు. బీసీల ఆస్తులను ధ్వంసం చేసిన చరిత్ర జగన్దన్నారు. బీసీల సబ్ ప్లాన్ నిధుల్ని వైసీపీ పక్కదారి మళ్లించిందన్నారు. టీడీపీ పాలనలో బీసీలకు రాజకీయంగా భాగస్వామ్యం చేస్తానని మాట ఇచ్చినట్లే నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని కొనియాడారు. బీసీల ఆర్థిక అభివృద్ధికి చంద్రబాబు వెసులుబాటు కల్పించారన్నారు. జగనన్న హామీలు మాటలకే పరిమితమన్నారు. అందరూ మెచ్చే నేతలు చంద్రబాబు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలని కొనియాడారు. విలేకరుల సమావేశంలో రాజారెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, భాను, రాజేష్ యాదవ్, ఆనంద్, చందు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఆశయం కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే, అభివృద్ధి ప్రథమ వైపు నడిపించే నాయకుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచ పటంలో గుర్తింపుగా తెచ్చిన మోడీ గారు
అందరూ కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో ఈ అద్భుతమైన మేనిఫెస్టోను మనకు రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్గము దీంట్లో ముందుకు వెళ్లే విధంగా ఈ యొక్క మేనిఫెస్టో తయారు చేయబడింది. అందరికీ మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం రావడం వల్లే ఈ ఎన్డీఏ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతున్నారు. లేకపోతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ దురాగతాలకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇట్లా యునానిమస్లో వీళ్ళ వికృత చర్యలతో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా దౌర్జన్యాలు, మీరు తిరుపతిలో చూస్తున్నారు, దౌర్జన్యాలతో చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళ భరతం పట్టే రోజు ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంకి ఎన్డీఏ గుర్తు, తిరుపతిలో గాజు గ్లాస్ గుర్తు ఓటు వేసి, అలాగే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఎంపీ గారికి వేసి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. తిరుమల కళ్యాణకట్టలో పనిచేసే క్షురకులు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారని నేడు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి క్షురకులకు ఎన్నో ఆశలు కల్పించి వారికి చివరకు అడియాసలే మిగిల్చారని ఉమ్మడి పార్టీల నేతలు టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్, బీజేపీ పార్టీ నాయకులు పొనగంటి భాస్కర్లు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు కూటమి నేతలు కార్పొరేటర్ అన్నా అనిత, రాజారెడ్డి తదితరులతో కలిసి వారు మాట్లాడుతూ టీటీడీ కళ్యాణకట్టలో మొన్న 49 మంది క్షురకులను విధుల నుంచి తొలగించారన్నారు. మహిళా క్షురకులను తనిఖీలను అసభ్యకరంగా చేస్తున్నారని ఆరోపించారు. విభజించి పాలించే బ్రిటిష్ పాలన టీటీడీలో నడుస్తోందని దుయ్యబట్టారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రజల మనిషిని చెప్పుకుంటూ కళ్యాణకట్టలో జరిగే ఇలాంటి వాటిపై న్యాయం చేయాలని భూమన ఎందుకని ప్రశ్నించారు. అప్డేట్ అయ్యామని చెప్పుకునే భూమన ఫ్యామిలీ ఇలాంటి కళ్యాణకట్టలోని సమస్యలకు మంచి పరిష్కారాలను ఎందుకు ఇవ్వలేకపోయిందన్నారు. రానున్నది ఉమ్మడి కూటమి పాలన అని, ఇలాంటి ఎన్నో సమస్యలను తాము పరిష్కరిస్తామని ప్రజలందరికీ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు క్షురకులకి పాపం వాళ్ళు పీస్ రేట్ ప్రకారమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా వాళ్ళకి టీటీడీ టైం స్కేల్ కానివ్వండి, వాళ్ళ జీతాలు పెంచే ఆలోచన కానివ్వండి, బస్ పాస్ కానివ్వండి, కనీసం అన్నదాన క్యాంటీన్లో అన్నం తినే ఆలోచన వాళ్ళకి ఇవ్వడానికి కూడా పర్మిషన్ పరిస్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తుంది. ఒకే విషయం ఏమంటే పీస్ రేట్ ప్రకారము పనిచేస్తున్న కళ్యాణఘట్లో పనిచేస్తున్న 849 మంది ఇప్పుడు టెంపరీ పనిచేస్తున్నారు. పార్లమెంట్ ఉద్యోగస్తులకు సంబంధం లేకుండా మొన్న కేఓడి ప్రకారం 49 మందిని బయటికి పంపించేశారు. ఎందుకు పంపించారు అంటే ఒకరో ఇద్దరు తప్పు చేస్తే 49 మంది బయటకు వచ్చే అవసరం ఏముంది? ఆ 49 మంది మళ్ళీ విధిలో తీసుకోవాలి. వాళ్ళకి టైం స్కేల్ ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామన్నారో అది ఇవ్వాలి. జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం బీజేపీతో డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు సంబంధించిన నాయ బ్రాహ్మణుల పైన ఏ విధంగా వాళ్ళని అక్కడి నుంచి విధుల నుంచి తొలగించి కక్ష సాధిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రథమ దర్శనానికి యాదవులకు సంబంధించి వాళ్ళకి దీని గౌరవ వేతనానికి సంబంధించి చూస్తే మరీ దారుణంగా గత ఎన్నికల ముందు మటుకు ఏదైతే యాదవులకు సంబంధించి ప్రథమ దర్శనం యాదవ మిరాస్కి సంబంధించి కానీ యాదవులకు సంబంధించి ఏదైతే వాళ్ళని ఆదుకుంటాం, వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకిచ్చే గౌరవ వేతనం పైన ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళకిచ్చే గౌరవ వేతనం ఎంత ఇస్తూ ఉన్నారు? అదేవిధంగా టెంపుల్లో ఇతరత్ర పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? వెనుకబడిన వర్గాలపైన చిన్న చూపు ఏమిటి అని ప్రశ్నిస్తాను. ఇతర పార్టీలో ఉండే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇలా అసభ్యకరంగా చేయడము ఇది బాలేదు. ఇది దయచేసి టీటీడీ బోర్డు చైర్మన్ కావచ్చు, వాళ్ళ తనయులు కావచ్చు, ఎవరైనా ఈ పద్ధతిని మీరు ఇప్పుడు అప్డేట్ అవ్వండి ప్లీజ్. ఈ పరికరాలు యూజ్ చేసి ఎలా చెక్ చేయాలో, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలనేది చూడాలి. అండ్ అనాదయ్య అన్న గారు, మీరు కూడా బీసీ మూమెంట్లో చాలా పెద్ద ఎత్తున బయట వచ్చారు, బీసీ మూమెంట్స్ చేశారు. ఇప్పుడు ఎందుకు మీ గొంతులు ఏమయ్యాయి? పార్టీకి కట్టుబడి బీసీలను పక్కన పెట్టారా? మీకు బీసీ అని చెప్పి మీకు పదవి ఇవ్వడం జరిగింది, బోర్డు మెంబర్ పదవి. కాబట్టి మీరు రావాలి, దీని గురించి మాట్లాడాలి. మన న్యాయ బ్రాహ్మణ సోదరిమణులకు ఖచ్చితంగా మంచిగా మీరు బయట వచ్చి ఏదన్నా మంచి చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరంలోని శ్రీ బాలాజీ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా కార్మికుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం తిరుపతిలోని యూత్ హాస్టల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎన్ఆర్ భాషా మాట్లాడుతూ గత సంవత్సరానికి ముందు శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకరితో ప్రారంభమై ఈ రోజుకు 150 మందికి పైగా సభ్యులు ఉన్నారన్నారు. శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రతి ఒక్క సభ్యుడికి అలాగే వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య దృష్ట్యా ఈఎస్ఐ కల్పించడం జరిగిందని, అలాగే ఆర్థిక భరోసా కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. ఎల్లప్పుడూ శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సభావేదిక ఆవరణలో పెద్ద ఎత్తున వివిధ కంపెనీలకు చెందిన ఇంజిన్ ఆయిల్స్ను ఇతరత్ర మెటీరియల్స్ను ప్రమోట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు భాషా, గోపి, మోహన్, కృష్ణారెడ్డి, ఆచారి, మధు, సాయి కిరణ్, విశ్వనాథం, నాగభూషణం, మధు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ముందుగా తిరుపతిలో ఉన్నటువంటి మన మెకానిక్ సోదరులకందరికీ మరియు కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు అండి. మాది తిరుపతిలో ఒక సంవత్సరం ముందు శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో 150 మంది సభ్యులు ఉన్న మా మెకానిక్ సభ్యులకు అందరూ కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేము మెకానిక్లు ఎంతో కూడా ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించినాము. ఇందులో భాగంగా ఎంతో కష్టమైన ఆరోగ్యపరంలో మా మెకానిక్లు ఎంతైతే ఆర్థికంగా నష్టపోతుండ్రో ఆ ఆర్థికం నుంచి వాళ్ళని దూరం చేసే కోసం వాళ్ళకి మేము ఈఎస్ఐ ఒక కార్యక్రమం చేయడం, ఆ ఈఎస్ఐ ద్వారా మా మెకానిక్లందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఒక మెరుగైన వైద్యం ఉచితంగా చేయించుకొని రావడం, వాళ్ళు కూడా చేయించుకొని వచ్చిన తర్వాత మాకు ఫోన్లు చేసి అన్న ఈ యొక్క మంచి కార్యక్రమం మా మెకానిక్లకు మీరు చేయడం వల్ల మేము ఏ రూపాయి ఖర్చు లేకుండా ఈఎస్ఐ హాస్పిటల్లో మా తల్లిదండ్రులకి ఉచితమైన వైద్యం చేయించుకొని వస్తున్నాము, మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మరొకసారి మన తిరుపతి శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఉమ్మడి కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీల కొత్త మేనిఫెస్టో అన్ని కులాలను ఆకట్టుకుంటోందని బీసీల నేత రుద్రకోటి సదాశివం ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ బీసీలకు ఏమీ చేయలేదన్న అయిష్టతతో వైసీపీ నుండి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారని బయటకు వచ్చారని గుర్తు చేశారు. దేవాలయాల్లో పనిచేసే వారికి 20,000 రూపాయలు గౌరవ వేతనం ప్రకటించడం హర్షణీయమన్నారు. విదేశీ విద్య, పెళ్లి కానుక, రజకులకు దోపీఘాట్, స్వర్ణకారులకు కార్పొరేషన్, గౌడ సామాజిక వర్గానికి వాటా ఇచ్చి బీసీలకు పెద్దపీట వేయడం ఆనందదాయకమన్నారు. ఇలాంటి మేనిఫెస్టోతో పోలిస్తే వైసీపీ నవరత్నాలన్నీ రంగురాళ్లి అంటూ భారీ స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టోను మీడియా ముందు చదివి ఉమ్మడి బెస్ట్ అని తేల్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి 30 సంక్షేమ పథకాలను ఆయన నిలిపివేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీసీ వర్గాలంటే చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. వాటికి ముఖ్యమైనది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చి అద్భుతమైన పథకం. ఈ ఆదరణ పథకం సుమారు 140 కులాలకు ఎంతో చేయూతనిచ్చింది. ఎందుకంటే బీసీల్లో ఎక్కువగా పేదలు ఉంటారు, చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి నాణ్యమైన పనిముట్లు ఇచ్చి వారిని సమాజంలో ఆదాయం పెంచుకొని గౌరవంగా బతకాలని ఆ రోజు 750 కోట్లతో ఆదరణ పథకం తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నిట్ట నిలువున ఆదరణ పథకాలు నిలిపేసినాడు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 30 సంక్షేమ పథకాలను నిలిపేసినాడు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 34% ఉన్న రిజర్వేషన్లు 24% తగ్గించి సుమారు 16,800 మంది బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన స్థానిక సంస్థల పదవులను గండిగొట్టిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళలో ముఖ్యంగా నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళకైతే దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామనడం జరిగింది. రజక సోదరులకు కూడా దోబిఘాట్ల నిర్మాణానికైతేనేమి సబ్సిడీ కింద ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా
విశ్వబ్రాహ్మణుల్లో ముఖ్యంగా మన స్వర్ణకారులకు ఇంతవరకు కార్పొరేషన్ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా నిర్ణయం తీసుకొని స్వర్ణకారులకు కూడా వాళ్ళు ఆదుకునేదానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ పూర్వపు చైర్మన్ విద్యావేత్త డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పూర్వపు చైర్మన్ విద్యావేత్త కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి హరిప్రసాద్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి స్వగృహానికి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని వారి జన్మదినం సందర్భంగా కలుసుకుని ఆశీర్వాదాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెద్దలు గౌరవనీయులు చదలవాడ కృష్ణమూర్తి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుష్ప బొకేలు ఇచ్చి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ చదలవాడ కృష్ణమూర్తి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి ఆయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అదేవిధంగా చదలవాడ కృష్ణమూర్తి గారి ఆశీస్సులు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. తిరుపతి పట్టణ పుణ్యక్షేత్రంలో తిరుపతి ఎమ్మెల్యే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. ఈ సందర్భంగా ఆయన్ను కూడా కోరుకున్నాను. ఆయన ఆశీర్వాదాలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో మంచివారికి ఇక్కడ చోటిస్తారు. ఆయన ఎమ్మెల్యేగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా మొదటి నుంచి ఒక సర్పంచ్గా నుంచి రాజకీయ అనుభవం నుంచి వచ్చాడు. ఆయన సేవలు తిరుపతిలో చెనలేని సేవలు తిరుపతి ప్రజలు కూడా చేశారు. వారందరూ కూడా ఈరోజు ఒక మంచి మనిషిని శ్రీనివాసులు గారిని రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు పైన పోటీ చేయించున్నాను. ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాసు పై ఓటు వేసి గెలిపించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సీనియర్ రాజకీయ నాయకులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు పాలక మండలి అధ్యక్షులు కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు పాలక మండలి అధ్యక్షులు కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు తిరుపతి పద్మావతిపురంలోని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి స్వగృహంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున చదలవాడ కృష్ణమూర్తి నివాసానికి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి యువతకు రాజకీయ నాయకులకు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆదర్శప్రాయులని కొనియాడారు. తిరుపతి ఎమ్మెల్యేగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వారు నిస్వార్థమైన సేవలు అందించారని తెలిపారు.
భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈనాడు ఒక శ్రమయేవ విజయేత్ అనేటువంటి పదానికి నానుడిగా ఒక మండల స్థాయి నాయకుడి నుంచి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఎదగడం అనేది తాను చేసుకున్నటువంటి కృషి, శ్రమ, అకుంఠితమైన దీక్ష, నిష్కల్మషంగా నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేయటం వల్లే ఆయన ఇంత ఎదిగినారు. వారు మా మిత్రులు. చాలా కాలంగా నాకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా స్నేహభావంతో ఉంటూ శాసనసభ్యులుగా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా 2 మాటలుంటూ విద్యా సంస్థలు నెలకొల్పి, అదే కాకుండా ఒక కృష్ణతేజ ఛానల్ నిర్వహిస్తూ దాంట్లో ఒక ఛానల్లో వార్తలే కాకుండా యూట్యూబు, ట్విట్టరు, ఆధునికమైనటువంటి ప్రసార మాధ్యమాలు అన్నింటిలో కూడా వార్తలు ప్రసారం చేస్తూ నిష్పక్షపాతంగా చూపించే ఎనలేన సేవ చేస్తున్నటువంటి మా మిత్రులు చదలవాడ కృష్ణమూర్తి గారు మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి చదలవాడ కృష్ణమూర్తి గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము. అలాగే తిరుపతి అభివృద్ధికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎంతో కృషి చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీలో అనేక మార్పులు తెచ్చి ప్రతి ఒక్కరికి సులభతరంగా దర్శనం చేపించారు. అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని, తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే కృష్ణతేజ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రతి ఒక్కరికి యూకేజీ నుంచి డెంటల్ కాలేజీ వరకు అందరికీ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు. ముఖ్యంగా కృష్ణతేజ ఛానల్ ఎండి ఆయన కృష్ణతేజ ఛానల్లో అనేక వార్తలు, ఉపయోగపడే వార్తలు నిష్పక్షపాతంగా అందరికీ చూపిస్తున్న కృష్ణతేజ ఎండి గారికి అలాగే వారి సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షులు కృష్ణతేజ సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షులు కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తన జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ లోకమంతా సుభిక్షంగా ఉండాలని, శ్రీవారి ఆశీస్సుల వల్ల ప్రపంచం సుఖశాంతులతో నిండాలని ప్రార్థించానని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా తనను కలిసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ అధ్యక్షులు కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా అనేక మంది అభిమానులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు తిరుపతి పద్మావతిపురంలోని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి నివాసానికి చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తనకు ప్రత్యక్షంగా పరోక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాల వల్ల అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కువ మంది ఎక్కువ శ్రమ చేసి నన్ను సక్సెస్ఫుల్గా నడిపించే దాంట్లో ముందున్నారు. ఎవరైతే నాకు భగవంతుడిని నమ్ముకొని ఇక్కడికి వచ్చి అనుకునే విధంగా ముందుకెళ్ళానో నా వంతు నేను ధర్మాన్ని ఆచరించి పుణ్యక్షేత్రంలో ధర్మాన్ని కాపాడాలని, పేదవాళ్ళని దయగా చూడాలని ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఎవరూ చేయలేని పని నీటి కొరతతో ప్రతి సంవత్సరం కొండ మీద కూడా నీళ్లు లేవు, ఆ నీళ్లు కూడా తీసుకెళ్ళాను పైకి. ఆయన ఇచ్చినటువంటి ఆ పదవి విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు పోయినా కూడా ఎంప్లాయీస్ అంతా కూడా చాలా ఆప్యాయతగా మాట్లాడతారు, చూస్తారు. నాకు జీవితంలో కావాల్సింది 10 మంది నన్ను అభిమానించడం, వాళ్ళతో కలిసి పనిచేయడం, ధర్మాన్ని అందించడం, ధర్మాన్ని నమ్ముకుని నేను జీవించడం, అది నేను చేసేది. అది నాకు వచ్చిన తత్వం మా తల్లిదండ్రుల వల్ల నాకు వచ్చింది. అన్ని విధాలా ఎంతోమంది నాతో సహకరించి నాకు అండగా ఉండి సహాయం చేసి రాజకీయంగా నన్ను ముందుకు తీసుకెళ్ళి తీసుకుపోయినా కూడా నేను ఒకటే అనుకున్నాను, కొంతమందికి మారాలా, కొత్త వాళ్ళు రావాలి, కొత్త ధర్మాన్ని అందించాలి అనే ఉద్దేశంతో నేనే వాలంటీర్గా తప్పుకున్నాను. నాకు తెలిసి నేను ఇప్పుడు
గతాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళాను కానీ ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. ఈ విధంగా ఉన్నా కూడా చేయను నేను. కాబట్టి నా మీద నమ్మి నన్ను నమ్ముకొని నన్ను నా పురోభివృద్ధి కర్మడం మీకు అందరికీ మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడు మీతో ఉండేదానికి, మీతో కలిసి పనిచేసేదానికి నేను మనస్ఫూర్తిగా మీతో ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ, భగవంతుడి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని. భగవంతుడు లేనిదే తిరుపతి లేదు. తిరుపతి వల్ల ఎనలేని బలం మనందరికీ. తిరుపతిలో ఉన్నామంటేనే బలం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. తిరుపతిని ఎవరు కూడా మర్చిపోకూడదు. మర్చిపోవద్దని, పేదవాళ్ళని దయగా చూడమని. పేదరికం శాపమేం కాదు. అది ఇప్పుడు ఎండాకాలం కాస్తా ఉంది, నిలుచుకోలేకుండా వానాకాలం కూడా వస్తుంది. అవి రెండు కలిసే వస్తాయి. కానీ ఈసారి ఎందుకో కొంచెం క్లైమేట్ చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. భగవంతుని నమ్ముకోమని, ధర్మాన్నితో కలిసి నడవమని మీ అందరికి కూడా పేరు పేరుని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, మీకు మంచి జరగాలని, మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మంచి వెలుగుని భగవంతుడు ప్రసాదించాలని నేను భగవంతుని మీ అందరి తరఫున ప్రార్థిస్తూ, కృష్ణ తేజ సంస్థ మీ సంస్థగా, మీ అందరి సంస్థగా మీ అందరికి కూడా ఉపయోగపడాలని, ఉపయోగపడే ఆలోచనతో ముందుకెళ్తుందని, లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ముందుకెళ్తున్నటువంటి ఆ ఛానల్ మీ ఛానల్గా భావించమని మిమ్మల్ని అందరినీ కూడా వ్యాపార పరంగా చేయడం లేదు. నేను ఏది కూడా నేను వ్యాపారం గురించి ప్రత్యేకంగా నా సొంతానికి పరిగితే పని లేదు. మీతో కలిసి పనిచేయడం నాకు ఆనందం. ఆ తత్వాన్ని నాకు ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులు, భగవంతుడు, ఎక్కడి నుంచో వచ్చాను, జీవిస్తామని వచ్చాను కానీ నన్ను ఇంత బాగా ఆదరిస్తాడని నేను అనుకోలేదు భగవంతుడు. కాబట్టి మీ అందరితో కలిసి మీలో ఒకటిగా ఉంటానని, పనిచేస్తానని మరొకసారి మనవి చేస్తూ, అందరినీ భగవంతుడు కాపాడాలని, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించమని మనందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అందరి తరఫున నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇండియా పరిశోధకులు విద్యార్థుల అవసరాలను పరిష్కరించే క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతో పనిచేయాలని ఐఐటి తిరుపతి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఐఐటి తిరుపతి ప్రాంగణంలో సినర్జీని జరుపుకునేందుకు వచ్చిన జర్మనీ పరిశోధకులు, విద్యార్థుల బృందానికి స్వాగత సమావేశం జరిగింది. డైరెక్టర్ మాట్లాడుతూ, భారత్, జర్మనీల మధ్య సహకార చరిత్రను గుర్తు చేస్తూ ఐఐటి మద్రాసు స్థాపించడంతో జర్మనీలో ఎంతో సహకారం అందించిందని పేర్కొన్నారు. జర్మనీ ప్రతినిధుల బృందం ఐఐటి తిరుపతి విద్యావేత్తల మధ్య వివిధ సహకార కార్యక్రమాలపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు. పొజిషనింగ్ అండ్ ప్రెసిషన్ టెక్నాలజీ, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ హబ్, ఈవీ టెక్నాలజీ, విప్రో, సిఎంస్, ఐఐటి తిరుపతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తృత పర్యటనలో ఈ ప్రయాణం ప్రారంభమైనట్లు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేకం, పల్లకీ సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణా గుర్కుల్, మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయలమాల, గజ్జమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంతా హరహర మహదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన, వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసిన అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని శంబోల హర్నాథ్ కి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. అమర గాయకులు ఘంటసాల గారి విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7:30కి శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఆయన ఘన నివాళి అర్పిస్తాము.
దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఘంటసాల అభిమానులు, రంగస్థలి కళాకారులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఒకరిని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, అలాగే ఘంటసాల గారు అంటే ఎక్కువ మిక్కిలి అభిమానం గల మన శాంబోలు హరినాథ్ గారిని ఈరోజు సన్మానించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఘంటసాల గారు తిరుపతికి ఎంతో విడదీరాని బంధం ఉంది. ఈ ఘంటసాల గారి విగ్రహాన్ని రోజు ఉదయం చూసి కార్యక్రమాలు మొదలు పెడితే అది దిగ్విజయం అవుతాయి. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులుగా ఉన్నారు. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంశ వరకు ఆయన భక్తి పాటలతో మనల్ని ఎంతో మైమరిపిస్తున్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహానికి ప్రతి నెల ఈ కార్యక్రమం చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి పల్లెను ప్రగతి పదంలో నడిపించిన ఘనత మన వైసీపీ ప్రభుత్వంకే చెందుతుందని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సోదరుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తన అన్న చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని ఆయనకు మద్దతుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సోదరుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మన ఊరికి మన మోహిత్ కార్యక్రమాన్ని తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్షిత్ రెడ్డికి వైసీపీ నాయకులు గజమాలతో సత్కరించి బాణాసంచా పేల్చి మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు అందజేసి మేనిఫెస్టో గురించి వివరించారు. తన అన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడి నుంచో ఎన్నికల కోసం వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్న వారికి కాకుండా మీ ఊరు ప్రక్కన పుట్టిన వ్యక్తి మోహిత్ రెడ్డి అని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో మోహిత్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ సైనికులై పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటా సంక్షేమ జాబితాలను అందిస్తున్న జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయాలంటే చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, తిరుచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి, వార్డు మెంబర్ మునీంద్ర రాయల్, వాసు, ఆర్ఆర్ యూత్ వెంకటేష్, చెంగా, వాసు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు ప్రజల నుంచి ఎంతో భరోసా కనపడుతుంది. ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పథకం వస్తుంది, ఇంటికి ఒక ఇల్లు వచ్చింది, ఒక అవ్వకి పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు. ఆసరా, చేయూత సంఘాలన్నీ కూడా ఎక్కడ మధ్యవర్తులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే ఈరోజు డీబీటీ ద్వారా సుమారు 55 నెలల మన జగన్న ప్రభుత్వంలో ఈరోజు చేయడం మొట్టమొదటిసారి మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేయడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ చేయడానికి మన గ్రామ సచివాలయం అని పెట్టి సుమారు ప్రతి ఊరి నుంచి 10 ఉద్యోగాలను తీసుకొని మన యువతకి ఉద్యోగ సౌకర్యాలు కల్పించి అందులో భాగంగానే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పథకం చేరే విధంగా ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి కల్పించే విధంగా ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో జరుగుతుంది. ఈరోజు మేము నమ్మకంతో చెప్తున్నాం. వై నాట్ 175 అనేసి ఖచ్చితంగా మాకు కనబడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట ఈరోజు జగనన్న ప్రభుత్వం కనబడుతుంది. మన చంద్రగిరి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి సుమారు 900 కోట్లు ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గం మాత్రం పెట్టి సుమారు మన తిరుచానూరు పంచాయతీకి 7 కోట్లు 8 కోట్లు పెట్టి ఈరోజు ఎక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేని విధంగా ఈరోజు మన ప్రభుత్వం చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ కూడా మన యువనాయకులైనటువంటి మన మోహిత్ రెడ్డి గారు ఇంకా ఉత్సాహంగా ఒక్కొక్క పంచాయతీకి కావాల్సిన నిధులు ఈరోజు పెట్టుకొని ఇంకా వచ్చే 30 ఏళ్ళకి సరిపోయినటువంటి భవిష్యత్తుని ఈరోజు మేము నిలబెడతానని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాం, మళ్ళీ మన జగనన్నకి చంద్రగిరి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్ళీ కూడా ఈసారి కానుక వేస్తాను కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పూర్వపు చైర్మన్ కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలను కృష్ణతేజ సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గం మధ్యలోని కృష్ణతేజ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల ఆవరణంలోని వినాయక స్వామి గుడిలో డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల్లోని ఇంజనీరింగ్, డెంటల్, ఫార్మసీ, ఎడ్యుకేషన్, బిజినెస్ డెవలప్మెంట్, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ తరగతుల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, బోధనా సిబ్బంది, పరిపాలనా సిబ్బంది, పలువురు రాజకీయ నాయకులు,
మేధావులు అభిమానుల సమక్షంలో డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి భారీ కేక్ను కట్ చేసి ఘనంగా పుట్టినరోజులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు శాలువలు కప్పి పుష్పగుచ్చాలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సూపర్ 6 పథకాలు ప్రజలు కోరుకుంటున్నారని తిరుపతి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులను గెలిపించాలని అన్నా సంధ్య ప్రజలకు పిలుపునిచ్చారు. జీవకోన రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం తిరుపతిలోని 49, 46 డివిజన్లలో తెలుగు యువత పార్లమెంటు ఉపాధ్యక్షులు శ్రీను యాదవ్ ఆధ్వర్యంలో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి బీజేపీ, టీడీపీ, జనసేన బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అన్నా సంధ్య మాట్లాడుతూ సూపర్ 6 పథకాల గురించి డివిజన్లో ప్రచారం చేస్తూ ఉండగా ప్రజలే స్వచ్ఛందంగా తమకు తెలియజేస్తున్నారని, తిరుపతి అభివృద్ధి జరగాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పరిధిలో ఉన్నటువంటి 49 మరియు 46 డివిజన్లో డోర్ టు డోర్ మేము వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఉమ్మడి దీంట్లో ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఖచ్చితంగా హైయెస్ట్ మెజారిటీతో ఓటేసి గెలిపిస్తామని చెప్పారు. అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి సూపర్ 6 పథకాల గురించి, వాటి బెనిఫిట్స్ గురించి ప్రతి ఒక్కరికి మేము వివరించాము. అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వేడుకునేది ఒకటే, మీ అమూల్యమైన ఓటుని ఒక డెవలప్మెంట్ కోసం, ఒక పాజిటివిటీ కోసం, ఒక ప్రశాంతమైన జీవితం కోసం గడపాలంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఓటేయాలి. అందులో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఓట్లేసి ఖచ్చితంగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. గాజు గుర్తుకి ఖచ్చితంగా ఓటేయండి.
శ్రీను యాదవ్ మాట్లాడుతూ 46వ డివిజన్లో ప్రజలు స్వచ్ఛందంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తామని తెలియజేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ఉదయం 6 గంటలకే లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా 46వ వార్డులో ప్రచారం చేస్తున్నాము. సో చాలా పబ్లిక్ అయితే చాలా అట్రాక్టివ్ అయిపోయి అందరూ గాజు గ్లాస్కే వేస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా సంతోషకరం. సో ఇప్పుడు చాలా మందిని అడుగుతున్నాను, మీకు ఎంత వస్తుంది పెన్షన్ అంటే 3,000 అని చెప్తున్నారు. సో మేము వాళ్ళకి ఇంకొక నెల రోజులు ఓపిక పట్టినారంటే మీకు 4,000 రూపాయలు వస్తుందమ్మా. మీకు ఇంతకుముందు ఏ విధంగా వస్తుందో పొద్దున 6 గంటలకంతా మీకు తలుపు తట్టి అదే విధంగా 4,000 రూపాయలు ఇస్తామమ్మా మాకు మళ్ళా ఈ ప్రభుత్వం వస్తే. కాబట్టి తప్పకుండా అందరూ ఈ గాజు గ్లాసును మనకు వేసి ఏది గెలిపించాలని మేమంతా కోరుకున్నాము. సో మనకి ఈ మధ్యలో తెలుసు మనకి ఇక్కడ ఎట్లా మనకు తెలుగుదేశము ఏది సైకిల్ గుర్తు లేని దానివల్ల గాజు గ్లాస్ అని మనం అందరికీ మోటివేట్ చేస్తున్నాము. అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. సో పబ్లిక్ అంతా కూడా చేస్తున్నాము. సో మనం ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశము ప్లస్ మన జనసేన ఈ కూటమిలో మన ఆరణి శ్రీనివాసులు గారిని తప్పకుండా గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ నమస్కారం చేస్తున్నానమ్మా. ఈ కార్యక్రమంలో నాగరాజు నాయుడు, పవన్ రాయల్, ఈశ్వర్, అన్నా మల్లేశ్వరి, అన్నా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం. ఘనంగా శ్రామికుల దినోత్సవం మేడే. డీబీటీ ద్వారా పెన్షనర్ల ఖాతాల్లోకి నేరుగా పెన్షన్ల జమ. జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్లు గృహ సందర్శన ద్వారా పంపిణీ. ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఘనంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు జరుపుకున్న అభిమానులు, రాజకీయ నాయకులు, కృష్ణతేజ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు. శ్రీవారి కటాక్షంతో లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. యువతకు, రాజకీయ నాయకులకు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి స్ఫూర్తి. డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.